వలాది కష్టపడి సమకూర్చుకోవలసిన వలాది. కానీ ఆ వల ఏమై ఉన్నది? ఎంటీగా ఉన్నది, ఖాళీగా ఉన్నది. ఆమేన్. ఖాళీగా ఉన్న ఆ దానిని ఆయన శుభ్రపరిచి పెట్టుకోవాలనుకున్నాడు. కానీ ప్రేమ దేని బిడ్డరా, రెండు పడవ ఉన్నా ఆయన ఒక పడవలో ఎక్కి ఏమంటున్నాడు తెలుసా ప్రేమ దేని బిడ్డరా? 3వ వచనం చూడండి. ఆయన ఏమంటున్నాడు? ఎవరిని చూసి చెప్తున్నాడు? కరెక్ట్ గా సీమోను చూసి చెప్పు. ఆయన ఆ దోణిలో సీమోనుదైన యొక్క దోణి ఎక్కి దరి నుండి కొంచెం తోయమని కొంచెం. ఇప్పుడు నీ పడవ ఎక్కడ ఉన్నది? ఒడ్డున ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు అంటే ఈ ఓడ ఏం చేయాలా? సముద్రంలో ప్రయాణం కావాలా. ఈ ఓడ సముద్రంలో ప్రవేశించాలా. ఈ ఓడ పరిశుద్ధాత్మ సన్నిధి బలంగా ఉన్నది. ఈ ఓడ సముద్రం మీద నడవాలా. హల్లెలూయా. ఏ సముద్రం ఓటం ఇచ్చిందో, ఏ సముద్రం మోసం చేసిందో, ఏ సముద్రం సమకూర్చి రాలేదో, ఏ సముద్రము ఆయనకు అనుకూలపరచబడలేదో, ఏ సముద్రం ఆయన ఆశ నిరాశ చేసిందో ఆ సముద్రం కొంచెం లోపలికి పో. ఆమేన్. హల్లెలూయా. లోపలికి పోయినాక ఆయన ఏం చేయడం ఆరంభించాడు? బోధ చేయడం ఆరంభించాడు. బోధ చేస్తూ చేస్తూ బోధ ముగించిన తర్వాత హల్లెలూయా దేవుని బిడ్డలారా, ఇక్కడ సేవ చేయాలి అంటే, ఈ ప్రాంతంలో దేవుని నామం మహిమపరచబడాలి అంటే, లోయలు, కుంటలు, పల్లలు, మేడులు సమభూమిగా మారాలి అంటే, యెహోవా మాట మహిమ బయలుదేరాలి అంటే, సర్వజనులు దాన్ని చూడాలి అంటే, ఈ సేవ కోసము సమర్పించుకున్నది ఎంతమంది ఉన్నారు? ఎంతమంది దానికోసం ప్రయాసపడాలనుకుంటున్నారు? మన యొక్క ప్రయాసము ఎక్స్టెండ్ కావాలా, ముందు సాగాలా. ఒక ఓడ ముందు పోవాలి అంటే ఈయన ఏం చేయాలా? తన బలంని ఉపయోగించాలా. తన బలంని ఉపయోగించి ఉన్న స్థితిలో నుండి దాన్ని కదిలించాలా. ఉన్న స్థితిలో నుండి దాన్ని కదిలిస్తే తప్ప, బలం ఉపయోగిస్తేనే తప్ప, ప్రయాస పడితే తప్ప. ఆమేన్. హల్లెలూయా. తెలుసా, ఆ సముద్రంలో రాత్రి అంతా ప్రయాసపడ్డాడు. ఆ రాత్రి, ఆ చీకటి, ఆ అంధకారము, సాతాను, విగ్రహపు ప్రభావాలు, మాంత్రిక క్రియలు, అన్ని విధమైన అంధకారంలో జరగనిది. అంధకారంలో జయం సాధించలేనిది. ఎందుకంటే కమ్ముకొని ఉన్నది సముద్రం అంతా. ఈ గ్రామం చుట్టూ ఏం కమ్ముకున్నది? చీకటి కమ్ముకుంది. రాత్రి సమయమై ఉన్నది. ఆమేన్. ఈ రాత్రి సమయంలో నీ ప్రయాసం అధికరించాలా, నీ కష్టానికి అధికరించాలా. ఈ రాత్రి నువ్వు జయకరంగా మారాలి అంటే నీ ప్రయాసం ఏం కావాలా? అధికరించాలా. చెప్పింది మాత్రం కాదు, బోధన చేసిన తర్వాత మరొకసారి చూడండి, మరొక వాక్యం చదవండి. నీవు దోణి లోతునకు నడిపించి చేపలు పట్టుటకు. ఫస్ట్ ఏమో కొంచెం ఏమన్నాడు? తోయమన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? చేపలు పట్టుటకు. ఇంకా ప్రయాసపడాలా, ఇంకా కష్టపడాలా, ఇంకా పోరాడి ప్రార్థించాలా, ఇంకా ప్రసవ వేదన పడాలా, ఇంకా కష్టపడి రావాలా. కడుపు నొప్పి అయినా, పొద్దుగాల చర్చికి వెళ్ళినా, నిన్న డ్యూటీకి వెళ్ళినా, నీకు చేత కాకపోయినా ఈ వీక్ అని మీకు ఏం లేదు, ఎక్స్క్యూజ్ లేదు. నీ కఠినమైన ప్రయాసము తోస్తే సరిపోదు డాడీ, తోస్తే సరిపోదు. ఇప్పుడు నువ్వేం చేయాలా? సముద్రము లోతులో వెళితే తప్ప. హల్లెలూయా. ఎందుకు అంటే ప్రేమ దేని బిడ్డలారా, ఆయన బోధించాడు. దేనికి బోధించాడు? ప్రజలకు బోధించాడు. సముద్రంలో ఉన్న ప్రతి జీవికి బోధించాడు. ఆయన బోధన బయలుదేరి వెళ్ళింది. ఆయన స్వరము ఆ యొక్క సముద్రం అంతా కూడా, హల్లెలూయా, అంతా కూడా ఏమైంది? ఆయన బోధన బయలుదేరింది. ఆయన అంటాడు, చూడు నాన్న, రాత్రి అంతా మేము కష్టపడ్డాము.
ఏలినవాడ రాత్రి అంతయు మేము ప్రయాసపడితివి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. నీ మాట చొప్పున, నీ బోధన చొప్పున, నీ ఆజ్ఞ చొప్పున ప్రేమను దేని బిడ్డలారా ఇక్కడ ఉన్న చేపలన్నీ వల వేయాలి అంటే వెంటనే వల వేస్తే రాదు. ఆ ఉపదేశం బయటికి రావాలా. ఆయన మాట్లాడతాడు, ఆయన మాట్లాడతాడు, ప్రతి వాళ్ళతో ఆయన మాట్లాడతాడు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీ పిల్లలు యెహోవా చేత ఉపదేశింపబడి ఉంటారు, ఉపదేశింపబడి ఉంటారు. నీకు ఈ ప్రాంతంలో ఉన్న అందరితో ఆయన బోధిస్తాడు, ఆయన మాట్లాడతాడు, ఆయన ఆజ్ఞాపిస్తాడు, ఆయన విడుదల ఇస్తాడు. ఆయన మాట బయలుదేరితే ఏం జరుగుతుందో కీర్తన 29 తీయండి. ఆయన నోటి మాటలో కీర్తన 29లో ఏం జరుగుతుంది చూడండి. ఆ మాట ఎంత శక్తివంతమైనదో, ఎంత బలమైనదో, దేని కదిలిస్తుందో. యెహోవా స్వరము బలమైనది. ఏది 29 స్టార్ట్ నుంచి దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది. యెహోవా స్వరము సముద్రాల మీద, లోకం అనే సముద్రం మీద ఆయన స్వరము వినబడుచున్నది. ఈ రోజు నుండి ఆయన ధ్వనించబోతున్నాడు, కొట్టెత్తబోతున్నాడు, స్వరం ఇవ్వబోతున్నాడు, ఆయన ఆజ్ఞాపించబోతున్నాడు, కట్టు విప్పబోతున్నాడు. మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు, మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును. యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. దూడ వలె అవి గంతులు వేయినట్లు ఆయన చేయును. లెబానోను సిరియోను గురుపోతు పిల్ల వలె గంతులు వేయినట్లు ఆయన చేయును. యెహోవా స్వరము అగ్ని జ్వాలను ప్రజ్వలింపజేయును. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా కాదేశ్వరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేళ్లను ఈయన చేయును. అది ఆకులు రాల్చును. ఆయన ఆలయంలో ఉన్నవన్నీ ఆయనకి ప్రభావం అనుచున్నవి. యెహోవా ప్రళయముల మీద ఆసీనుడు ఆయన. యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. ఆయన స్వరము బయలుదేరింది, ఆయన ఆజ్ఞ బయలుదేరింది, ఆయన కట్టల బయలుదేరింది. ఆ కట్టల ఆజ్ఞ బయలుదేరిన తర్వాత నీ కష్టానికి, నీ ప్రయాసము, నీ యొక్క బలం ఉపయోగించడము, నీ చెమట కార్చడము, నీ కడుపు చంపుకోవడము, నీ అన్ని రకమైన కార్యాలని నువ్వు ఎదుర్కొన్నప్పుడు ప్రభు చెప్తాడు వలయ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటాడు, సరే ప్రభు నీ మాట మీద ఏమాట, నువ్వు చెప్పిన మాట ఆదేశాన్ని కదిలించేది మీద ధ్వనింపబడిన స్వరము మాట. హల్లెలూయా. ఈ 29 మొత్తం మళ్ళా చదివి అన్య భాషలో బాగా ప్రేర్ చేయండి. ఈ 40వ అధ్యాయము యెషయా మొత్తం చదివి అంతగా ప్రేమ దేని బిడ్డలారా మనం ఎక్కువ ప్రేర్ చేయాలి కాబట్టి దాన్ని చూసి మోసం పోతున్నాయి. అయితే ప్రేమ దేని బిడ్డలారా ఎంత చేపలు పట్టిండ్రంటే ప్రేమ దేని బిడ్డలారా ఇంకా కోవర్కర్స్ ని అనేక సేవకులని రండి నోటి మాట రాకపోయినా సైకిల్ రండి దేని బిడ్డలారా అంతగా ఆయన రాజ్యము ఈ సముద్రం మీద స్థాపింపబడ ఆయన
ఆ చేపలకు ప్రవేశించకపోతే రాత్రంతా ట్విస్ట్ చేసింది. ఇక్కడ వలేస్తే అట్లా ఉరుకుతుంది, అట్లా వలేస్తే ఇట్లా ఉరికింది. హల్లెలూయా. ఈ సంవత్సరం ఈ గ్రామం చుట్టూ అదే జరిగింది. హల్లెలూయా. కానీ ఇప్పుడు ఆయన కమాండింగ్ ఆమేన్. నేరుగా వలలో పడి నేరుగా చర్చిపోయి హల్లెలూయా. నేరుగా నా రాజ్యంలో ప్రవేశించి ఆమేన్. ఆయన ఆజ్ఞ బయలుదేరినాక సక్సెస్ఫుల్ మినిస్ట్రీ. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత సక్సెస్ అంటే చూడండి 9వ వచనం చదవండి. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడానున్న వారందరూ విస్మయముంది. విస్మయం ఇంగ్లీష్ లో ఏముంది? 9వ వచనం. At once the man was cured, and he picked up his mat and walked. Look chapter 9th verse. 9th verse. 5:9. Simon answered, Master, we have worked hard all night and haven't catched No, 9th verse. But he and all his companions were astonished at the catch of fish and they had taken, and so were James and John, the sons of Zebedee. They are Astonished, amazed. అమేజ్. ఇంగ్లీష్ లో అమేజ్ అని ఉంది, తెలుగులో ఏముంది? విస్మయం ఉంది. విస్మయం. తమిళ్లో బ్రహ్మిత్తార్గల్. హల్లెలూయా. ఏమైపోయారు? షాక్. ఏం గ్రామం ఇది, ఏం చర్చి ఇది, ఎలాంటి కఠినమైన ఆచారం వాళ్ళు ఇట్లా ప్రభును అంగీకరించుకున్నారా? హల్లెలూయా. ఆమేన్. దండోప ప్రవేశిస్తున్నారా? ఆమేన్. ఈసారి బాప్తిసమేనా? హల్లెలూయా. శిఖపబనే. హల్లెలూయా. ఆమేన్. బ్రహ్మిక్కపడక ఆమేన్. షాక్ అయిపోయి సేవ చేపిస్తాడు ప్రభు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే బోధ ఆయనది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పేశాడు, నైనా ఇక నువ్వు చేప పట్టొద్దు, గమ్మున మనుషులు పట్టాయి. హల్లెలూయా. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి ప్రభువా, పదే వచ్చాను సారీ. అలాగే సీమోనితో కూడా పాలివారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయమొందిరి. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై యుందువని సీమోనుతో చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. 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 అటేమో బోధించాడు, అటేమో గద్దించాడు, అటే అంతా కదిలించాడు, అటన్ని కార్యాలు చేశాడు. మెత్తలు లోయలు అన్ని సమానం చేయడానికి అక్కడికో మాటని ఉంది, ఆయన వాక్యము ఉంది. 40వ వచనంలో మనం చదివినాము ఏషియాలో. దాంతో పాటు ఇక్కడ కూడా సీమోన్ అంటున్నాడు, నీ మాట చెప్పున్నా. హల్లెలూయా. ఏమో బోధిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రేమ దేని బిడ్డలా, ఇక్కడ 2 గుంపు వాళ్ళు ఉన్నారు. ఒకళ్ళు పిలువబడిన వాళ్ళు ఉన్నారు, పంపేపడే వాళ్ళు ఉన్నారు, ఒకళ్ళు వచ్చి ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, నష్టం పొందిన వాళ్ళు ఉన్నారు, ఆశీర్వాదం లేకుండా కరువులో ఉన్నారు, అప్పులో ఉన్నారు, జీవితమే వేసారిపోయి ఉన్నారు. మీకైనా ఆయన మాట కావాలా? ఆయన మాట వస్తేనే మీ ప్రయాసానికి ప్రతిఫలము. నీకైనా ఆయన మాట బయలుదేరింది కాబట్టి ఆమేన్. హల్లెలూయా. ప్రేమ దేని పిల్లారా, ఇప్పుడు మనల్ని చూసి లేకపోతే ఇక్కడ ఎవరు నిలబడబోతున్నారు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాళ్ళతో సూటిగా అంటున్నాడు, భయపడకు, నేను నిన్ను ఇట్లా మార్చుతాను. ఆమేన్. హల్లెలూయా. నేనే నిన్ను ఏం చేస్తాను? ఏం మార్చుతున్నా? చేపలు మనుషులను పట్ట జాలు. మనిషి పట్టే జాలరి. ఇప్పుడు యూ బికమ్ ఎ నెట్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అదేమో ఉట్టినట్టు కడుక్కున్నాడు, నువ్వేమో జీసస్ నట్టువి. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య చేతిలో ఉన్న నట్టువి నువ్వు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. నేనే నిన్ను జాలగా చేస్తాను, నేనే నిన్ను నెట్టుగా చేస్తా. హల్లెలూయా. 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 ఏం పిల్లారా, విస్మయం ఉందేలాగా సేవ. ఈ స్థలము చాలదు, ఈ స్థలము చాలదు. పేద స్థలం కొని చర్చి కట్టే రోజు వస్తుంది. నువ్వు దోణిని ఏం చేయాలా? కదిలించాలా? ఊకాలా?
హల్లెలూయా. ఒకసారి నూకినావు సరిపోదు, మళ్ళా లోపలికి తీసుకోపో. హల్లెలూయా. ఏం చేయు? ఆమేన్. తోయాల. నూకినావు చేతిలో, అక్కడి నుంచి కదిలించినావు. ఇప్పుడు లోపల ఏం చేయాలా? నెట్టేయాల. నడిపించాలి. హల్లెలూయా. ఏమో నూకినావు, ఇప్పుడు ఏం కావాలా? నడిపియాలి. తోలాల. తండ్రి హల్లెలూయా. అంత ఈజీగా కాదు. ఎదురుగాలి వస్తది, తుఫాను వస్తది, సుడిగాలి వస్తది, సముద్రంలో పోరా మునిగిపోయేటట్టు వస్తది. ఇవి అన్ని ఎక్స్పీరియన్స్ లో మాట్లాడుతున్నా కాబట్టి బీ కేర్ఫుల్, బీ స్ట్రెంత్. ఆమేన్. భయపడతాను. హల్లెలూయా. ప్రభు దీవించును. ఆమేన్.